Hi viewers, welcome to Adya Media. చాలా మందికి పెట్స్ పెంచుకోవాలని ఒక ఆలోచన ఉంటుంది అండ్ బేసికల్గా ప్రస్తుతం ఉన్న రోజుల్లోన సిజ్జు ఇవన్నీ ఎందుకు అంతగా ఫేమస్ అవ్వడానికి ఎక్కువగా వాటినే ఎందుకు ఇష్టపడుతున్నారు క్లయింట్స్ పెంచుకోవాలనుకుంటున్నారు అనే విషయాలని మనకి చెప్పడానికి యోషిత పెట్స్ ఛానల్ ఓనర్ వేణు చంటి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? సూపర్ ఎప్పుడు సూపర్ ఉంటాం. ఐ నో మీరు ఆల్వేస్ సూపర్గానే ఉంటారు. మీ పెట్స్ మీకున్న అనుబంధం అనేది ఆ విధంగా ఉంటుంది కదా మేడం. మనిషిని నమ్ముకోవడం కంటే పెట్టని నమ్ముకోవడం మంచిది. ఎందుకంటే వాడు మోసం చేస్తాడు, వీడికి మోసం చేయడం తెలియదు. అవునా? ఫకీర్గా రోడ్డు మీద కూర్చున్నా సరే నీతో పక్కన ఉండేది ఇదే. గర్ల్ ఫ్రెండ్ ఉండదు, ఎవరు ఉండరు కదా పక్కన, ఫ్రెండ్స్ కూడా ఉండరు. ఎండ్ ఆఫ్ ద స్టేజ్ అంటే పెట్ ఉంటే చాలా అంటారు. అట్లా అని కాదు, లైక్ వీటిని ఇవి మనల్ని మోసం చేయవు, మనమే వీటిని మోసం చేయాలి. బాగుంది ఇదేదో. వీటిని మనం మోసం చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వాటికి ఏముంటుంది, ఇంత అన్నం పెట్టినా చాలు పక్కన ఉంటారు అబ్బాయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడైతే మాకు చాలా క్యూట్గా ఉంది. అంటే అసలు డాగేనా? డాగే మేడం. డాగే కనిపిస్తుంది. అంటే కలర్ కూడా చాలా మంది వైట్ ఇష్టపడతారు, బట్ ఇది 2 కలర్స్, బ్రౌన్ అండ్ వైట్. 3 కలర్స్ ఉంటాయి, బ్రౌన్ వైట్ బ్లాక్ షేడ్ ఉంటుంది, బ్రౌన్ వైట్. ఓకే, దీనికి పేరు? వీడి పేరు కాఫీ. హాయ్ కాఫీ. హాయ్. సో కాఫీ అంటే తెలుస్తుందా? అంటే మీరు పిలవగానే రావడం వస్తాడు. వావ్, సూపర్. బ్రీడ్ ఏంటి అసలు? సిజ్జు. ఓకే, అంటే ఆల్రెడీ మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీరు ఎస్పెషల్లీ ఈ పెట్స్ ఛానల్ ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? ఆల్మోస్ట్ 16 years. వచ్చారు దీంట్లోకి ప్యాషనేటెడ్గానే ఎవరైనా వచ్చేది. ఫస్ట్ ఎవరు ఏదో ప్రొఫెషనల్గా అవుదామనే రారు. ఒక ప్యాషన్ ఆటోమేటిక్లీ ఇది ప్రొఫెషనాలిటీగా మారిపోతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చూసుకుంటే పెట్స్ పెంచుకోవాలనే నాలెడ్జ్ అంటే అనుకున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఫస్ట్ ఏ సజెషన్ చేస్తారు? నేను కామన్గా ఎనీ టైప్ ఆఫ్ కస్టమర్ నా దగ్గరికి వస్తే నేను ఫస్ట్ సజెస్ట్ చేసేది పిల్లలకి ఒక మొబైల్ గ్యాజెట్ అని ఎనీ ఆఫ్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కొనియడం కంటే ఒక పెట్ కొనియడం చాలా మంచిదని ప్రిఫర్ చేస్తా వాళ్ళకి. ఎందుకంటే లైక్ వాళ్ళు టైం స్పెండ్ చేస్తారు, డిసిప్లైన్ నేర్చుకుంటారు. పిల్లల్ని ఒక భయంలో కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఇప్పుడు నీ పెట్ ఉంది, నీకు అది కావాలి అంటే నువ్వు స్కూల్కి వెళ్తేనే ఉంటుంది. ఇలాంటివి కూడా కొంతమంది పేరెంట్స్ ఏంటంటే బెదిరిస్తూ ఉంటారు పిల్లల్ని. సో ఎందుకంటే వాళ్ళకి ఎఫెక్షన్ ఉంటుంది వాటి మీద. సో ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పిల్లలు అల్లరి చేయడం కంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడతారు. అంటే పిల్లల గురించి అయినా సరే పెట్స్ పెంచుకోవాలని అంటున్నారా? మంచిది. ఎందుకంటే మనం ఈరోజు నార్మల్గా కామన్గా ఏ పేరెంట్స్ చూస్తున్నా వాడికి మొబైల్ ఫోన్ ఇస్తే కానీ వాడు ఫుడ్ తినట్లేదు. సో ఎందుకంటే ఆ మొబైల్కి ఆ రేడియేషన్కి అంత అడిక్ట్ అవుతున్నారు పిల్లలు. సో అది స్లో పాయిజన్ అని పేరెంట్స్కి తెలుసు, బట్ వాళ్ళకి ఆప్షన్ ఉండట్లేదు. దానికి బదులు ఎనీ కైండ్ ఆఫ్ పెట్, డాగ్ అనే కాదు, ప్యారెట్స్ తెచ్చుకోవచ్చు, చిన్న క్యాట్స్ తెచ్చుకోవచ్చు, ర్యాబిట్స్ తెచ్చుకోవచ్చు. మీ స్తోమత ప్రకారంగా ఏది ఎఫర్ట్ చేయగలుగుతాం, దేన్ని మెయింటైన్ చేయగలుగుతాం అనే దాని మీద డిపెండ్ చేసి ఉంటుంది. సో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే లైక్ అలోన్ ఉండే అంటే మన చుట్టూ తిరిగే యానిమల్ ఉంటే వాళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు వాటి మీద. కేజ్లో ఉండేది ఫిష్, అక్వేరియంలో ఉండే ఫిష్, ఇట్లాంటి వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయరు పిల్లలు. ఎందుకంటే అది ఒక సిచ్యువేషన్ ప్లేస్లో ఒక సర్టన్ ప్లేస్లోనే ఉంటుంది కాబట్టి. ఇది అలా కాదు, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. ఉండే బాండింగ్ అట్లాంటిది. ఇంటికి రాగానే లైక్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక ఫ్యామిలీలో ఫాదర్ ఇంటికి ఎంటర్ అవుతే పిల్లలు వెళ్తుండే, కానీ పిల్లలు కూడా వెళ్ళరు, వీడు వెళ్తాడు ఫస్ట్ అక్కడికి. ఎందుకంటే వాళ్ళతో ఉండే బాండింగ్ అట్లుంటుంది. ప్రతి ఒక్కరితో వీటితో ఆ బాండింగ్ ఉంటుంది. ఈ బ్రీడ్ గురించి ఇది అసలు ఎక్కడ ఎక్స్పోజ్ అయింది? మనకి ఇది వచ్చి యాక్చువల్లీ చైనా, టిబెట్కి మధ్యలో టిబెట్ మాంగ్స్ పెంచేవాళ్ళు ఫస్ట్ వీటిని. అక్కడి నుంచి చైనా రాయల్ ఫ్యామిలీస్కి ఎక్స్పోజ్ అయింది. ఓకే. సో దాని తర్వాత లైక్ దీన్ని 1969లో అమెరికన్ కెనల్ క్లబ్ వాళ్ళు ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేశారు. 1969లో రిజిస్టర్ అయింది. బట్ మనకి ఏన్షియంట్ టైం నుంచి ఉంది అది.
చాలా పాత బ్రీడ్, లైక్ 8,000 years ముందు నుంచే ఉంది మన దగ్గర. అది 8,000 years ముందు నుంచే మన దగ్గర. అంటే దీని రీసెంట్గా దీని చైనాలో కొన్ని బోన్స్ దొరికినాయి. సో ఆ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే చాలా పాత పురాతనమైన డాగ్స్ అని. మెయిన్లీ ఏంటంటే చైనా రాయల్ ఫ్యామిలీస్ ఎక్కువ పెంచుకునేవాళ్ళు, కింగ్స్. సో వీటి బ్రీడ్ ఒక టైంలో ఏంటంటే చైనాలో లైక్ ఒక వార్ టైంలో సిచ్యువేషన్లో వీటి బ్రీడింగ్ కూడా కంప్లీట్గా అదైపోయింది. వీటి బ్రీడ్స్ కూడా లేకుండా అయిపోయింది. ఆల్మోస్ట్ 14 dogs మనకి మిగిలినాయి. అప్పట్లో చైనాలో 14 dogs మిగిలినాయి. సో వాటి తర్వాత నుంచి ఇంకా వాటిని బ్రీడ్ చేసి మనల్ని మళ్ళీ, సో ఆ 14 dogsకి సంబంధించిన బ్లడ్ లైనే ఉంటుంది వీటిలో చాలా వాటిలో. సో 7 females 7 males మిగిలిన ఉండే లాస్ట్, అంటే అంతరించిపోయే స్టేజ్లో ఉండే. అప్పటి నుంచి దాని తర్వాత దాన్ని బ్రీడింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేశారు. సో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లోనే ఎవరైనా పెట్స్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ ఇది కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఇది అనేది నేను సర్చ్ చేయ మేడం. ఎందుకంటే తీసుకునే దాని మీద ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్. ఇప్పుడు ఈ డాగ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది. సో 10 years లోపల కిడ్స్ ఎవరైనా ఉంటే ఆ ఫ్యామిలీస్లో, సో 10 years లోపల కిడ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికి నేను హెయిర్ ఉన్న ఏ డాగ్ ప్రిఫర్ చేయాలి. ఎక్కువ హెయిర్ ఉన్న డాగ్ ఏదైనా సరే ప్రిఫర్ చేయొద్దు, వాళ్ళు తీసుకోవద్దు కూడా. ఎందుకంటే పిల్లలకి హాస్తమాస్ 90% హాస్తమాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక్కటి కొంచెం, ఎందుకంటే రెగ్యులర్గా వీటి హెయిర్ పిల్లల ఫుడ్లో నుంచి అయినా ఎలాగైనా లోపలికి స్టమక్లోకి వెళ్తే ఆ ప్రాబ్లం వస్తుంది. సో 90% ఛాన్సెస్ ఉంటాయి హాస్తమాస్ రావడానికి. సో హెయిర్లెస్ డాగ్స్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో చిన్నపిల్లలు ఇంట్లో మాత్రం పక్కా హెయిర్ ఉన్న డాగ్స్ ప్రిఫర్ చేయకూడదు. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే రీల్స్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ చిన్నపిల్లలు వాటితో ఆడుకోవడం, వాటిని కిస్ చేస్తున్నట్టుగా రీల్స్ ఈవెన్ పేరెంట్స్ అట్లాగా చేస్తున్నారు. సో అట్లా చేయడం డేంజర్ అంటున్నారా? డేంజర్ అంటే లైక్ చిన్నపిల్లలు ఎవరైనా ముట్టుకున్నారు అనుకోండి సడన్గా, కొంతమంది లైక్ తెలియని పిల్లలు ఎవరైనా ముట్టుకున్నా కూడా ఎక్కువ సెన్సిటివ్గా ఉండే, ఇప్పట్లో ఎక్కువ సెన్సిటివ్గా ఉంటున్నారు చాలా పిల్లలు. వాళ్ళకి ముట్టుకుంటే కూడా ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. డాగ్ని ముట్టుకున్న ర్యాషెస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కాదు. సో మెల్లిగా అలవాటు అవుతుంది. ఏంటంటే ఇవాళ ర్యాష్ రాగానే ఏమవుతుందంటే వెంటనే పేరెంట్స్ పిల్లలకి ర్యాషెస్ వస్తున్నాయి. ఏదైనా సరే బ్యాక్టీరియా అలవాటు అయితేనే కదా నీ బాడీ దాన్ని అలవాటు చేసుకోవడానికి. ఇప్పుడు ఫస్ట్ టైం మన తాగినోడు ఏంటంటే తిప్పేస్తుంది వాడికి, బట్ డైలీ తాగుతుంటే ఫుల్ బాటిల్ కూడా తాగేస్తాడు వాడు. ఎందుకు అంటే ఆ బాడీలో ఉండే లిక్కర్ వాడి బాడీకి అలవాటు అయిపోతుంది కాబట్టి. సో అట్లనే వీటి కూడా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం వీటితో ఉండడం మూలంగా వీటి ప్రాబ్లమ్స్ మనకు రావు. ఎందుకంటే అలవాటు అయిపోతుంది బాడీ. మన బాడీలో ఉండే బ్యాక్టీరియా దీని బ్యాక్టీరియాని అలవాటు చేసుకుంటుంది. సో అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. ఒక్కసారి ప్రాబ్లం రాగానే ఏమవుతుందంటే డాక్టర్స్ చెప్తారు పప్పీస్ పెట్టుకోకండి, అవి పెట్టుకోకండి, ఇవి పెట్టుకోకండి అని చెప్తారు, ఇక తీసేస్తారు. అంటే వాళ్ళకి పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఈ చిన్న చిన్న రీజన్స్ మూలంగా వదిలేయాల్సి వస్తుంది. సో అలవాటు అయ్యేదాకా కొంచెం వాడిని జాగ్రత్తగా మనం చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చారనుకోండి, ఫర్ సపోజ్ నేనే వచ్చా, ఇప్పటివరకు నా దగ్గర పెట్స్ అయితే నిజంగా లేవు. సో ఒకవేళ నేను వచ్చి ఒక పెట్ని తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఏం సజెషన్ చేస్తారు? నీకుండే ప్లేస్ ఎలాంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎట్లాంటి ప్లేస్ ఉంది, అండ్ హౌ యూ మెయింటైన్. లైక్ నీకు టాయ్ బ్రీడ్ కావాలా? టాయ్ బ్రీడ్ ఏంటంటే టాయ్ బ్రీడ్స్లో కూడా నేను 2 వేరియేషన్స్ చూపిస్తాను. లైక్ హెయిర్ ఉన్న డాగ్, హెయిర్ లేని డాగ్. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు లేడీ కస్టమర్స్ నా దగ్గర చాలామంది వస్తుంటారు, వాళ్ళు సిజ్జూస్ తీసుకుంటారు. ఎందుకు అంటే జస్ట్ బికాజ్ వాళ్ళు జడలు వేసుకోవడానికి, జడలు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఫ్యాషన్ డిజైనర్స్ చాలామంది అమ్మాయిలు ఉన్నారు నా దగ్గర కస్టమర్స్. వాళ్ళు జస్ట్ జడలు వేసుకోవడానికి, ఈ అల్లడం నేర్చుకోవడానికి, ఇలాంటి దానిలకు కూడా తీసుకెళ్తుంటారు నా దగ్గర. అంటే అయ్యో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తారు వీటి మీద, లైక్ వీటికి డ్రెస్సెస్ కుడతారు వాళ్ళు, నాకు ఫొటోస్ పంపిస్తుంటారు కస్టమర్స్. సో అట్లా అనేది ఏం లేదు. లైక్ ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్గా ఒక పెట్ అంటే కుక్కర్ అవి అది అని అంటాం, కానీ చాలా మంది సొంత పిల్లల్లాగా పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు నేను వీడిని కొడుకులాగానే చూసుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెట్ని పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు చూసేది ప్లేస్. వాళ్ళ ప్లేస్ ఎలా ఉంటుంది, ఇండివిజువల్ హౌస్, గార్డింగ్ పర్పస్ కావాలా, లేదు గార్డింగ్ పర్పస్ కాదు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కావాలి. సో టైప్ ఆఫ్ బ్రీడ్ సెలెక్ట్ చేస్తాం, ఒక 4-5 బ్రీడ్స్ చూపిస్తాం, దాంట్లో వాళ్ళకి ఏది నచ్చితే అది. సో వాటి గురించి ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, డాగ్ని ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నా డాగ్స్ నేను హాస్పిటల్ కూడా ఎక్కువ తీసుకెళ్ళాం.
నేనే మెడిసిన్ ఇచ్చుకుంటా, నేనే ట్రీట్మెంట్ చేసుకుంటా వాడికి ఏ ప్రాబ్లం వచ్చినా. బికాజ్ ఐ నో ఒక మదర్కి పిల్లల గురించి ఎలా తెలుస్తుందో నాకు వాడి గురించి కంప్లీట్గా ఎమోషన్ అయినా నేను మెడిసిన్ వేసుకుంటా, ఫీవర్ వచ్చిన. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు అదే మెడిసిన్ ఇస్తాడు. అది ఎంత ఎమ్మెల్యేయాలో కూడా నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి ఉండి అలవాటు అయిపోయింది. ఓకే, సో టోటల్ కేరింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఒక మదర్కి బేబీని ఎట్లా కేర్ చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఐఎమ్ లైక్ మదర్, ఫాదర్, ఎవ్రీథింగ్. ఓకే, ఎందుకంటే ఏ పెట్ తీసుకున్నా చాలామంది అంతే డాడీ అంటారు. ఎందుకంటే ఇప్పుడు వీడి పేరు కూడా అంతే. ఓకే, సో అయితే ఒక పర్సన్ ఒక కస్టమర్ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ప్లేస్ గురించి మాట్లాడతారు. వాళ్ళ ప్లేస్ ఎలా, వాళ్ళకి ఎలాంటి అంటే లైక్ వాళ్ళు ఏ పర్పస్ మీద డాగ్ తీసుకుంటున్నారో చూసి దాని మీద. లైక్ నార్మల్ కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఫిక్స్ అయ్యి కాల్ చేస్తారు ఈ బ్రీడ్ కావాలని. బట్ నేనైతే చాలామంది బిజినెస్ వే ఆఫ్లో చూస్తారు, నేను బిజినెస్ వే ఆఫ్లో చూడా. ఎందుకంటే తిన్న తర్వాత కూడా 100 రూపాయల జోబులు ఉంటాయి ఎప్పుడు, ఆ టెన్షన్ లేదు. బట్ ఏంటంటే ఇచ్చేటప్పుడు ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం రావద్దు. ఇప్పుడు కస్టమర్కి ఇప్పుడు మీకు జీరో నాలెడ్జ్ దీని గురించి, ఆ జీరో నాలెడ్జ్ ఉన్నప్పుడు నా పని ఏంటంటే నేను సజెస్ట్ చేయాలి మీకు. అంటే ఇది బాగుంటుంది, మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని బ్రీడ్స్ నేను ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే షార్టింగ్ బ్రీడ్స్ బాగా షార్ట్ చేస్తుంటే వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి ఒక మనశ్శాంతి ఉండదు అనమాట. అరే మా వాడు సైలెంట్గా ఉంటాడు అనేది ఏమి ఉండదు. పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు పక్కన ఫ్లాట్ నుంచి ఎవరో ఒకరు కాల్ చేసి అరే మీ వాడు అరుస్తున్నాడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే నేను సజెషన్ ఇస్తాను, ఎలా పెంచాలి, దాన్ని ఎలా అలవాటు చేయాలి. సో మనం ఉన్నప్పుడు వాడిని అలోన్గా ఎలా ఉంచాలి. ఇప్పుడు ఏదైనా వాడి చిన్న పెట్ కదా, సో వాడికి మనం అలోన్నెస్ మనం అలవాటు చేయాలి. సో అప్పుడు ఈ టైం నుంచి ఈ టైం దాకా మా వాళ్ళు ఉండరు రాబోయే, నేను ఒక్కడనే మంచిగా చిల్ కొట్టచ్చు రూమ్లో అనుకుంటాడు వాడు అంతే. సో అది మనం అలవాటు చేయాలి వాడికి. ఏదో 4 సార్లు అరుస్తున్నాడు కదా అని 5వ సారి వదిలేస్తే వేస్ట్ కదా. ఇప్పుడు మనం ఏదైనా దిగినాం సముద్రంలోకి, ఈత నేర్చుకోవాలి లేకపోతే మునగాలి. అటు ఇటు కాకుండా వద్దు నేను ట్రై చేయ, నాకు ఈతనే వద్దు అంటే ఎట్లయితుంది. సో నీకు మూడు ఉన్నప్పుడు నువ్వు ట్రై చేయట్లేదు. ఫస్ట్ ట్రై చేసి నీకు ఏం ప్రాబ్లం అవుతుందో చూసి దానికి ఒక సొల్యూషన్ కనుక్కుంటేనే కదా ఈజీ ఉంటుంది. ఆ సొల్యూషన్ చూడాలి వీళ్ళు. ఓకే, సో ఇప్పుడు మీరు దీనికి ఎట్లాగా ఫుడ్ కానీ అవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కస్టమర్కి? ఫుడ్ అంటే చూడండి, ఇప్పుడు మీకు టైం ఉంది అనుకోండి, టైం ఉంది నేను మేక్ చేస్తాను నా డాగ్ కోసం నేను ఫుడ్ మేక్ చేస్తాను అంటే ఒక టైప్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి, చాలా హోమ్ మేడ్ రెసిపీస్. అవి ఇస్తే ఏంటంటే లైక్ మీకు కావాల్సిన ప్రోటీన్ అంతా మీరు దాంట్లోనే వేసేస్తారు. వెజిటేబుల్స్ వేయచ్చు, ఆయిల్ వేయచ్చు. కోకోనట్ ఆయిల్ ఇస్తే హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది. సో రాయల్ కెనాల్ ఇస్తే న్యూట్రిషన్ సరిపోతుంది. ఎగ్స్, చికెన్ ఇవ్వచ్చు. సో అన్నీ ఒకటే దాంట్లో వేసి కూడా మీరు డాగ్కి ఫుడ్ పెట్టచ్చు. సో ఒక రెసిపీ మీరు మార్నింగ్ మేక్ చేసుకుంటే ఈవినింగ్ దాకా వాడికి సరిపోతుంది. ఒక కొత్త మళ్ళీ వాడి కోసం సపరేట్గా మనం ఏదో తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ అవసరం లేదు. డ్రై ఫుడ్ మార్కెట్లో మస్తు దొరుకుతుంది. డ్రై ఫుడ్ సో వీటి డ్రై ఫుడ్ దొరుకుతుంది. పెడిగ్రీ, రాయల్ కెనెల్, రూల్స్, ఇట్లా చాలా ఫుడ్స్ ఉన్నాయి. సో ఆ డ్రై ఫుడ్ కూడా పెట్టచ్చు. డ్రై ఫుడ్ ఏంటంటే వాళ్ళకు న్యూట్రిషన్కి సంబంధించి వాడు ఇస్తాడు. బట్ వీటి కడుపు కూడా ఫిల్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ఏమైనా ఎక్స్ట్రా రైస్ అయినా, చికెన్ రైస్ అయినా, ఇలాంటివి అయినా అలవాటు చేయాలి. గ్యారంటీగా ఇంట్లో ఉండే ఏదో ఒక ఐటమ్ మాత్రం అలవాటు చేయాలి డాగ్స్కి. సడన్గా ఫుడ్ దొరకకపోతే ఏంటి ఆప్షన్? కర్డ్ రైస్ వేసినా వాడు తినేటట్టు ఉండాలి. వాడికి స్టమక్ ఇంపార్టెంట్. సో ఎగ్ రైస్ అయినా ఇవ్వచ్చు. మన దగ్గర ఫుడ్ ఉంది 24 గంటలు, అదే ఫుడ్ కాకుండా కూడా వాడికి మెన్యూ చేంజ్ చేస్తూ ఉంటే వాడికి కూడా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే బోరింగ్ రెగ్యులర్గా అదే ఫుడ్ తినాలా పోయి అని వాడికి కూడా ఉంటుంది కదా. మావాడు అన్నీ తగిలిస్తాడు. ఎందుకు ఓపెన్గా చెప్తున్నా, పిజ్జా తింటాడు మావాడు, షార్మల్ తింటాడు. ఇక నేను ఏ ఫుడ్ తింటున్నా అంటే ఆ ఫుడ్ తింటాడు. బట్ ఏంటంటే నేను ఎంత క్వాంటిటీ ఇవ్వాలో అంతే క్వాంటిటీ ఇస్తాను. అది 1 బైట్, ఒక చిన్న పీస్, అతిగా ఏది ఇవ్వద్దు. చాలామంది కస్టమర్స్కి చెప్తున్నా అది తింటుంది కదా అని ఏది పెట్టవద్దు. ఉత్తగా కొంచెం జస్ట్ ఓపెన్ టిప్ చాలా సరిపోతుంది. సో వీటికి కూడా ఏంటంటే గ్రోత్ అవ్వాలి, హెయిర్ గ్రోత్. ఇప్పుడు వీటికి మెయిన్ బేస్ హెయిర్, ఆ క్యూట్నెస్ హెయిర్తో వస్తుంది. సో వీటికి కావాల్సిన న్యూట్రిషన్స్ అవన్నీ కరెక్ట్గా ఇస్తే అంత మంచిగా ఉంటుంది. న్యూట్రిషన్ ఇవన్నీ తక్కువ ఇస్తే హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటంటే కొంచెం క్రాస్ బ్రీడింగ్ కూడా అవుతుంటుంది లాస్ట్. సో వాటితో ఇప్పుడు సడన్గా సిడ్జో మేల్ దొరకలేదు, మార్కెట్లో ఏది దొరికితే దానితో చెప్పించేటోళ్ళు కూడా ఉన్నారు మస్తు మంది. ఇప్పుడు ఎందుకంటే లైక్ ఇప్పుడు మేము అమ్మితే ఈ డాగ్ మినిమం 20,000 to 25,000 అమ్ముతాం. అదే మార్కెట్లో 10,000 12,000 కూడా అమ్మేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే క్రాస్ బ్రీడింగ్ చేస్తారు వాళ్ళు.
సో తీసుకునేటప్పుడే ఒక మంచి సెలెక్టివ్ క్యాండిడేట్ దగ్గర తీసుకొని వాడికి ఏమైనా ప్రాబ్లం జరిగినా అవతల బ్రీడర్ రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు అయితే అట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా మంచిది అంట నేనైతే. ఎందుకంటే మీకు దాని గురించి తెలియనప్పుడు తెలిసినోడు వాడు మీకు ఎప్పుడు సజెషన్ ఇవ్వాలి. సో చాలామంది బ్రీడర్స్ కూడా నేను సజెషన్ ఇస్తున్నా, పెట్ అమ్మేసిన తర్వాత కస్టమర్తో సంబంధం లేనట్టు ఉండకండి. వాటికి ఏ ప్రాబ్లం జరిగినా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, వాటి ఒక లైఫ్ మనం ఇస్తున్నాం కాబట్టి వాడు బతికిన రోజులు ఆ ఇంట్లో మన పేరు ఉంటుంది గ్యారంటీగా.